బృందావనంలో తాళవనం అనే అద్భుతమైన ప్రదేశం ఉండేది. అక్కడ తాటి పండ్లు గుంగుమలాడేవి. కానీ దేనకాసురుడు అనే రాక్షసుడు గాడిద రూపంలో తన అనుచరులతో ఆ వనాన్ని ఆక్రమించాడు. ఆ భయంతో ప్రజలు పండ్లు తినేవారు కాదు. ఒకరోజు కృష్ణ బలరాములు గోపబాలులతో ఆ వాసనను అనుసరించి తాళవనానికి వెళ్లారు. గోపబాలుర పండ్ల కోసం బతిమాలగా బలరాముడు తన బలంతో తాటి చెట్లను ఊపాడు. పండ్లన్నీ కింద పడిపోయాయి. ఆ శబ్దానికి కోపంతో రగిలిపోయిన దేనకాసురుడు పెద్ద గాడిద రూపంలో వచ్చి బలరాముడి ఛాతిపై తన వెనుక కాళ్లతో బలంగా తన్నాడు. బలరాముడు కించుత్తి కూడా చలించలేదు. మరింత కోపంతో రాక్షసుడు మళ్లీ తన్నబోగా బలరాముడు ఆ గాడిద కాళ్లను గట్టిగా పట్టుకున్నాడు. ఒక్క ఊపు తన అపారమైన బలంతో దేనకాసురుణ్ణి గిరిగిరా తిప్పి అక్కడే ఉన్న పెద్ద తాటి చెట్టుపై విసిరేశాడు. రాక్షసుడి శరీరం ఆ చెట్టుకు తగిలి ఆ చెట్టు విరిగి చుట్టూ ఉన్న అనేక చెట్లు కూడా నేలకూలాయి. రాక్షసుడు అక్కడికక్కడే మరణించాడు. తరువాత దేనకాసురుడి అనుచరులైన గాడిద రాక్షసులందరినీ కృష్ణుడు బలరాముడు అదేవిధంగా సంహరించారు. ఆ విధంగా తాళవనం భయం నుంచి విముక్తి పొందింది. దేనకాసురుడు అంటాడు, నా అంతం చూశారు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడు కొత్త వీడియోలు మళ్ళీ చూడొచ్చు.